హలో గాయ్స్, ఈరోజు మనం అయితే వియర్ స్ట్రిక్ట్ డాడ్ గేమ్ అయితే ఆడబోతున్నాం గైస్. నార్మల్గా ప్రతి డాడ్ స్ట్రిక్ట్ ఉంటాడు గైస్. ఒకవేళ అలా ఉండకపోతే పిల్లలు చెడిపోతారు కాబట్టి. బట్ గైస్, ఆ గేమ్ అంతగానం ఏముందో చూద్దాం గైస్. అంత వియర్డ్ స్ట్రిక్ట్ డాడ్ అంట. చూద్దాం గైస్ గేమ్ ఎలా ఉండబోతుంది. లెట్స్ గో. ఓకే గైస్, వచ్చేసి సీజన్ 1 అన్నమాట. రీవర్క్ వియర్డ్ స్ట్రిక్ట్ డాడ్ ప్లే. చూద్దాం గైస్ ఏముందో అంతగానం అలా. లెట్స్ గో. ఓకే, మనం అయితే సింగిల్ ప్లేయర్ ఆడదాం గైస్. ఎందుకంటే మనకి ఇప్పుడు మల్టీప్లేయర్ ఆడితే వాళ్ళ వల్ల మనకి కొంచెం ఇబ్బంది కావచ్చు. ఇక్కడ ఉంది కదా, టైం చూద్దాం. ఏడున్నాంరా. ఓకే గైస్, మన డాడ్ అనుకుంటా. ఇది నేను ఏడుకోబోతున్నాం గైస్. ఇక్కడ లెవెల్స్ కూడా చూపిస్తుంది. టార్చ్ లైట్, వాటర్, ఫుడ్, ఎనర్జీ గైస్. ఇప్పుడైతే ఎక్కడికి వచ్చినాం? మేబీ మన ఇంటికి వచ్చినాం అనుకుంటా గైస్. లెట్స్ గో. 6 PM అవుతుంది. చాప్టర్ 1 అవర్ ఓన్ క్రిస్మస్. ఓకే, ఏంద్రా మొత్తం ఇంత చీకటి ఉంటే ఎట్లారా? ఓకే, లైట్ వచ్చింది. ఏంద్రా ఏమవుతుందా? ఓకే, క్రౌచ్ ఎందుకు? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లీన్ ద ట్రాష్ అంట. లెట్స్ క్లీన్ ద ట్రాష్. ఓకే, అయిపోయింది క్లీన్. నెక్స్ట్ క్లీన్ ట్రాష్ ఇన్సైడ్ ద. ఓకే, ఇక్కడ కూడా ఉంది. ఓకే గైస్, పాపం గైస్, ఈ చిన్న పిల్లగానితో చేపిస్తున్న పనులని జస్ట్ తీసుకొని బయట పడేస్తే అయిపోతుంది. అయిపోయింది కదా. ఎందుకు కూతుందిరా మొత్తము? ఓకే, మనం నడిచేటప్పుడు ఇట్లా ఊతాం కదా, ఇట్లా ఇట్లా అని. అది ఊతుంది. ఐ మీన్ రియలిస్టిక్ ఉంది. ఓకే, క్లీన్ చేసేసినాం గైస్. ఇంకేనన్ను అక్కడ ఎంత క్లీన్ చేపిస్తారు అయ్యా. ఓకే, క్లీన్ చేసేద్దాం. ఓకే, ఫైనల్లీ లాస్ట్ అనుకుంటా. మేబీ కాదు, ఇంకేమున్నాయరా? మొత్తం ఇల్లు క్లీన్ చేపిస్తట్టుంది గైస్. అరే ఇంత పెద్ద. ఓకే, సీసీ కెమెరా కూడా ఉంది గైస్. మొత్తం సెక్యూరిటీ ఉంది ఇల్లు మొత్తం. ఏమైనా అయితే సీసీ కెమెరాలో చూపియాలా మన డాడీ ఏమేమి చేసి. చూడండి గైస్, మన డాడీ ఎంత మంచిగా కూర్చొని న్యూస్ చూస్తుండు. మమ్మీ అనుకుంటా. మమ్మీ చనిపోయింది గైస్, అందుకే గోడ మీద అది పెట్టిరు ఫోటో. ఈ డాడ్ ఒకడు మంచి టీవీ చూసుకుని మనతో అన్ని పనులు చేయించుకుని మనం స్కూల్ పోనిస్తలేడు. అందుకే వియర్ స్ట్రిక్ట్ డాడ్. ఎందుకు డాడీ? లెట్స్ గో గైస్, క్లీన్ చేద్దాం మన పని కాబట్టి. లెట్స్ ఓపెన్ ఇట్. ఓకే, లాక్డా. ఓకే గైస్, మనం అయితే ఇంకా టెర్రస్ ఉంది, టెర్రస్ పనికి వెళ్దాం. లెట్స్. ఓకే, ఇక్కడ కూడా ఉంది, క్లీన్ చేద్దాం. ఓకే, క్లీన్ అయిపోయింది. అంతే కదా. ఒరే ఎంత ఉందిరా, అంతగానం చెత్త ఇంట్లో పెట్టుకుని ఏం చేస్తుర్రా వీళ్ళు. ఓకే, లెట్స్. అయిపోయింది, అది కూడా అయిపోయింది. ఇక్కడ కూడా ఒకటి ఉంది. లాస్ట్, మేబీ లాస్ట్, ప్లీజ్ లాస్ట్. ఇలా క్లీన్ చేసి నేను అలసిపోయినా. అయిపోయింది కదా. ఇంకే రూమ్లలో పోయి క్లీన్ చేయాలా? క్రౌచ్ నుంచిలే. ఓ బై, క్రౌచ్లే మాది చిన్న ఉన్నాం రా. ఓకే గైస్, వాష్రూమ్ చూడండి గైస్. ఇక్కడ బాత్ టబ్ కూడా ఉంది. ఓ బై, అక్కడ హాట్ వాటర్, కోల్డ్ వాటర్ కూడా వస్తాయి. లెట్స్ గో. ఇంకేడున్నది క్లీన్ చేయడానికి? మేబీ రూమ్ ఉండొచ్చు. లైబ్రరీ కూడా ఉంది మన ఇంట్లో. బాయ్, ఏంద్రా ఇంత చెండాలంగా ఉంది రూమ్స్. అరే నీటి పెట్టుకుంటే ఏమవురా? బట్ ఇన్ని బెడ్స్ ఎందుకు వీళ్ళకి? ఉన్నారా ఇద్దరు? 1 2 3 4 5. అన్ని గలీజ్ గానే ఉన్నాయి గైస్. చూడండి, ఇక్కడ బ్యాటరీ ఉంది. ఓకే, ఒకవేళ ఐ మీన్ టార్చ్ లా బ్యాటరీ అయిపోతే మనకి ఇక్కడికి వచ్చి రీఫిల్ చేసుకోవచ్చు. ఓకే, లెట్స్ గో. ఇంకెక్కడ ఉంది చెత్త? ఓకే, సీసీ కెమెరా, వాటర్ లెవెల్ సెక్యూరిటీ గైస్. జెట్ సెక్యూరిటీ ఉంది ఇక్కడ. మనకేం కాదు, అయినా ఈ సీసీ కెమెరాలో కనబడిపోతుంది. ఐ మీన్ కనబడుతుంది. అయిపోయింది. టేక్ అవుట్ ద ట్రాష్ అవుట్ సైడ్ అంట. ఇప్పుడైతే ఇంటి బయటికి వెళ్ళాలి మనం. లెట్స్ గో, కిందికి వెళ్దాం. ఓకే, డాడీ దొంగోడు. మొత్తం పని మనతో చేపించి మంచిగా న్యూస్ చూస్తుండే. ఏమొస్తుంది న్యూస్ లో? ఏమొస్తలేదు. ఏమో గైస్, నాకు హెడ్ ఫోన్స్ లేవు కాబట్టి నాకు సౌండ్స్ వినవాడే గైస్. లెట్స్ గో. ఓ గాయ్స్, మూన్ చూడండి గైస్. ఫుల్ మూన్ గైస్. బావ్. ఇక్కడ ట్రాష్ పడేద్దాం. అన్ని పడేస్తున్నాం గైస్. ఓకే గైస్, ఓ బాయ్, లైన్ గా పడుతున్నాయి. అయిపోయింది గైస్. ఇప్పుడైతే ప్రిపేర్ ఇన్స్టెంట్ నూడిల్స్ ఫర్ డిన్నర్ విత్ డాడ్ ఇన్ ద కిచెన్. డాడ్ నూడిల్స్ గైస్. ఇప్పుడు మనమైతే నూడిల్స్ కూడా తయారు చేయాలారా మనము? అయితే కిచెన్. ఓకే, పుట్ నూడిల్స్. ఓకే, కుక్ చేయలే. ఎడికింది వాళ్ళ మేబీ కుక్ చేయడానికి పోర్ వాటర్ ఇది. ఓకే, నూడిల్స్ ఏం ఏం ఏడవాడేసినారు నేను. ఓకే, ఇక్కడ పెడదాం. తిను డాడీ. కుక్ కూడా చేయాలా? కుక్ చేద్దాం. ఓకే, కుక్ చేసినాం గైస్. తిప్పుతుంది ఇట్లా. ఓకే, నూడిల్స్ అది నూడిల్స్ అది. ఓకే, అయిపోయింది. ఇప్పుడైతే వెళ్ళిద్దాం, ఇచ్చేద్దాం. అయిపోయింది. ఇప్పుడైతే నూడిల్స్ అయితే ఇచ్చేద్దాం డాడ్. ఓకే, మనం తీసుకున్నాం.
మనం ఇంకా తోపున్నాం. మన డాడీకి కూడా మనమే తింటున్నాం ఫస్ట్. ఓకే, కుక్ చేద్దాం. ఓకే, 7 PM అవుతుంది గైస్. మేబీ నైట్ 12 o'clock మన వెనకాల పడతాడు వీడు. లెట్స్ అయిపోయి డాడీ తీసుకో డాడీ, అంతే కదా, ఈట్ ద డిన్నర్, తిందాం అంతే వెళ్ళి ఫాస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలా? రీఫిల్ ద జనరేటరా? జనరేటర్ అరే లేరా భయ్, నువ్వు ఏడ పడతాడా కూర్చో. జనరేటర్ ఏడుంది? జనరేటర్ ఓకే, జనరేటర్ ఇది కాదు. ఏంద్ర ఇది ఇన్స్టెంట్? ఓ సారీ, రోబ్లాక్స్. నా దగ్గర అంత పైసలు లేవు. ఓకే, మేబీ అర్థమైంది గైస్. లాక్డ్ అంట. కీ ఎక్కడుందో ఏమో ఇప్పుడు. కీ ఓయ్ అమ్మ, ఆన్ ఉండు, నాకు భయం. అదే క్రౌచ్ ఉన్నట్టే ఉండరా, ఇంత చిన్న హైట్ ఉందా? అరే కార్ చూడండి గైస్. ఎక్కడ ఉండొచ్చు జనరేటర్? ఆ రూమ్ లాక్ ఉంది. సీసీ కెమెరా ఫుల్. ఏ బంద్ చేసి, ఓ బాయ్ వద్దు, మొత్తం చీకటి అయిపోయింది. అరే లేరా అవ్వు అంటా అంటే గుస్టో అక్కడ. మనకి ఇప్పుడు ఈ తాళం కావాలా? ఈ రూమ్ తాళం లాక్డ్ అంట. రీఫిల్ ద జనరేటర్. ఓ ఓకే, మనం అయితే ఫైనల్లీ జనరేటర్ రీఫిల్ అయితే వేసేసినాం అనమాట. ఇక్కడనే పెట్టుకుని మొత్తం ఊరంతా తిరిగినాం. మనం ఈ లాక్ కోసం వెతికినాం. ఐ వండర్డ్ ఊ నాకింగ్ అవుట్ సైడ్. వాళ్ళు వచ్చింది. డాడీ వాళ్ళు వచ్చింది. డాడీ నాకు భయం అవుతుంది. డాడీ ఓ డాడీ బయటికి. డాడ్ విల్ గో అవుట్ సైడ్ టు చెక్. పో పో పోరా బేటే. సారీ డాడ్, యూ గైస్ కెన్ వాచ్ టీవీ వైల్ ఐఎమ్ అవుట్. ఓకే, థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ. ఏదో ప్లాన్ వేస్తుంది గైస్, నాకు ఇప్పుడు అర్థమైంది. ఏదో ప్లాన్ వేస్తుంది మేబీ వాళ్ళ. బట్ రిమెంబర్, మేక్ షూర్ యూ ఆల్రెడీ అస్లీప్ అట్ 10 PM. గైస్ ప్రతి 9 PM అవుతుంది, మనమైతే 10 PM కి వండుకోవాలా. ఓకే, హార్ డాడ్ విల్ బి యాంగ్రీ. ఓకే, లేకపోతే డాడీ కోపం అవుతాడు. లెట్స్ గో. ఓకే, టీవీ టీవీ చూస్తా నేను. టీవీ ఆన్ చేయి. టీవీ రూమ్ టీవీ. అరే టీవీ రా. ఓకే, గో టు బెడ్. టీవీ తీసుకొచ్చాను, ఇప్పుడు బెడ్రూమ్ పోవాలా? బెడ్రూమ్ ఏవి పైన వచ్చా, కిందనే పెట్టారు నా బెడ్రూమ్ కూడా. టార్చ్ అన్ని లైట్స్ ఆన్ ఉండాలి నాకు. ఇదేనా? ఈ చెత్త అయితే నాది అయి ఉండదు. ఇది కాదు. ఓకే, ఈయన గ్యాస్ ఒకటి. ఇది కాదు. అరే నేను ఏడవనుకుంటున్నా, అసలు ఏడవనుకోలేం. ఓకే, టర్న్ ఆన్ ఎయిర్ కండిషనర్. ఇది లైట్, ఇది ఎయిర్ కండిషనర్ అంటే జంప్ చేసి ఇదే కదా ఆన్గా. ఓకే, ఈయనే పెట్టుకొని. ఓకే, టర్న్ ఆన్ చేసినాం. టెడ్డీ అప్ యువర్ బెడ్ అప్ స్టేర్ అంటే అనుకోగమ్మ. అరే ఓకే, క్లీన్ చేసుకుంటున్నాం గైస్ మనం అయితే మన ఈ బెడ్ ని. ఇది గైస్, బెడ్ క్లీన్ ఉంటే నిద్ర మంచిగా పడుతుంది. ఓకే, అన్ని ఇయ్యాలా? పాపం గైస్, చాలా అధ్వానంగా వాడుకుంటుండు కొడుకుని వాళ్ళ డాడీ వచ్చేసి. సో మనం ఇంకా వాడతారు, మనం ఇంటి నుంచి ఎస్కేప్ కావాలా మేబీ, నాకు తెలిసినంత వరకు. ఇప్పుడు ఇది కూడా ఉన్నారు. ఇన్ని బెడ్లు ఎందుకు గైస్ వీళ్ళకి? ఉన్నరే ఇద్దరు. లెట్స్ గో. ఇప్పుడు ఏం చేయాలి? అయిపోయింది. టర్న్ ఆన్ ఇంటర్నెట్ రూటర్ అప్ స్టేర్స్. రూటర్ ఏడుంది? వైఫై ఆన్ చేస్తున్నాం గైస్. మొత్తం నైట్ మొత్తం రీల్స్ వేయాలా. ఇదేనా? ఇదా? ఇది కాదు. రూటర్ మేబీ ఇక్కడ ఉండాలా. టర్న్ ఆన్ ఇంటర్నెట్ రూటర్ మేబీ అప్ స్టేర్స్ అంటే ఈయనే అవ్వద్దు. బట్ ఏ బాత్రూమ్ లోకి వచ్చి నేనేం చేయాలి? వేస్ ఇంటర్నెట్ రూటర్. ఓ సీసీ కెమెరా పెట్టిండ్రో బేటే. ఇంటర్నెట్ రూటర్ మేబీ. ఓ ఇదే గైస్, మనం అయితే ఫైనల్లీ వైఫై ఆన్ చేసి గైస్. నైట్ మొత్తం రీల్స్ స్క్రోల్. ఇప్పుడైతే వెళ్ళి ప్లగ్ టెలిఫోన్ అయింది. అది ప్లగ్ టెలిఫోన్ కార్డ్ అప్ స్టేర్స్. మనం అన్ని పైననే వేస్తున్నాం గైస్. మేబీ ఇది అనుకుంటా. ఐ థింక్స్ కాదు. ఏంది అక్కడ ఏమన్నా వాడుతుందా? ఓకే, ప్లగ్ టెలిఫోన్. ఓకే, ప్రెస్ బటన్స్. ఏం చేయాలి ఇప్పుడు నేను? యూజ్ ఫ్లాష్ లైట్ ఎఫ్. ఎందుకు ఇప్పుడు అంతగానం? ఎందుకు ఫ్లాష్ లైట్? ఇప్పుడు నేను ఏం యూజ్ చేయాలా? ఓకే, నాకు అర్థమైంది. టర్న్ ఆఫ్ ఆల్ లైట్స్ ఇన్ ద హౌస్. అదే భయం గైస్, నాకు కిందికి పోయి బంద్ చేయాలా ఇప్పుడు? కిందికి వెళ్ళి బంద్ చేసుకుంటూ వద్దాం గైస్, ఎందుకంటే సడన్ గా అన్ని లైట్స్ బంద్ అయితే నాకు భయం అవుతుంది కాబట్టి. ఓ సీసీ కెమెరా, పెద్ద సీసీ కెమెరానే పెట్టించారు అయ్యా. 4K అయింది అది. అయిపోయింది. లైట్ బంద్, లైట్ బంద్. ఈడొకటి బంద్. ఓ బాయ్, నాకు ఎఫ్ అసలు ఏం కనబడుతుంది. లైట్ మేబీ. ఉమ్మా, మా మమ్మీ బయటికి వచ్చింది అనుకున్నారు అయ్యా సడన్ గా చూసే వారికి. అక్కడ ఉంది. ఓకే,
మొత్తం చీకటి అయిపోయింది గైస్. ఎఫ్ ఎఫ్ ఓకే ఓకే ఫైనల్లీ అన్ని లైట్స్ బంద్ చేసినాం గైస్. అయితే వెళ్ళి గమ్మున వందం ఈ డోర్ కూడా బంద్ చేసుకుందాం, లాక్ చేసేసుకుందాం. డాడీని నమ్మకం లేదు నాకు. ఓకే ఫైనల్లీ అదే బాత్రూమ్ ఉంటుంది కదా ఒకటి. లెట్స్ గో. ఓకే అవును లైట్ ఆన్ ఉంది. ఓకే లెట్స్ గో. ఓకే ఇది ఒకటే లైట్ ఆన్ ఉంది ఇప్పుడైతే. బయటే ఈడుంది గైస్. ఇప్పుడైతే వెళ్ళి క్లోజ్ యువర్ కర్టెన్ ఇన్ ద హౌస్. అరే ఇప్పుడు ఎందుకు చెప్పడం రా బై, లైట్ బంద్ చేయకముందు చెప్తే అయిపోవు కదా. నాకు భయం అవుతుంది సార్. అయితే ఏం జరగబోతుందో కూడా నాకు ఏం అర్థమైతే లేదు. ఓకే ఓకే మొత్తం అంతగానం బ్రైట్నెస్ కూడా లేదు, ఇది చెత్త ఫ్లాష్ లైట్. ఓకే ఈడొకటి ఉంది. ఏందిరా ఫోన్ దాని జర మంచిగా వస్తుంది కదరా, ఈ టార్చ్ లైట్ అంతా ఏం కనబడతలేదు. ఓకే ఇవన్నీ బంద్ చేసినాం. ఆల్మోస్ట్ క్లోజ్ ఆల్ కర్టన్స్ ఇన్ ద హౌస్. ఇది బంద్ చేసినాం. ఇంకే ఉండొచ్చు, బెడ్రూమ్ లో ఉండొచ్చా మేబీ. బెడ్రూమ్ లా లేవు, మేబీ కింద ఉండొచ్చు గైస్, కింద ఉండొచ్చు. సీసీ కెమెరా రెడ్ లైట్ ఆన్ అయింది. మనం 10 PM వరకు అనుకోవాలా. 9 PM అవుతుంది, మేబీ 9:30 అవ్వచ్చు, ఎందుకంటే అప్పటి నుంచి తిరుగుతున్నాం కాబట్టి. మమ్మీ నన్ను కాపాడు మమ్మీ, ఈ వియర్ డాడ్ నుంచి తను తప్పియండి. వాటర్ తాగాలంటాడు గైస్. ఒకసారి మన డాడీ ఏం చేస్తున్నాడు చూద్దాం ఒకసారి. ఓకే లాక్డ్ అంట. ఓకే ఈ డోర్ బంద్ చేయి. అయిపోయింది గైస్. ఇప్పుడైతే అన్ని లైట్స్ బంద్ చేసిన. ఇప్పుడైతే పైనకి వెళ్దాం. టర్న్ ఆన్ టీవీ డౌన్ స్టేర్స్. ఈ ఇంద్రా ఇయర్ ద న్యూస్ from the FBI. Beware of a mysterious man who wants man who wanted consort is of malevolent possession. The FBI is deeply concerned about this unexplained. ఓకే గైస్ ఓలో మిస్టరీ పర్సన్ వచ్చేసి ఐ మీన్ ఇట్లా తిరుగుతున్నాడు అనమాట. మనం అయితే అతనికి ఐ కాంటాక్ట్ అయితే అస్సలు ఇవ్వద్దు. ఇప్పుడైతే ఫ్రెండ్ డోర్ అండ్ చెక్ యువర్ డాడ్. ఓపెన్ ఫ్రెండ్ డోర్. ఓకే ఫ్రెండ్ డోర్ ఓపెన్ చేద్దాం. ఓకే లాక్ ఉంది. గో అప్స్టైర్ బెడ్రూమ్ అండ్ చెక్ ద సీసీటీవీ ఆన్ ద కంప్యూటర్. ఓకే ఓ గైస్ స్టార్ట్ అయింది. వియర్ డాడ్ అన్నారు కదా, ఏడో వాడు మళ్ళీ కొత్తగా. ఓకే సీసీటీవీ కెమెరా మేబీ ఇక్కడ ఒక కంప్యూటర్ ఉంది కదా, అక్కడ ఉండొచ్చు మేబీ. ఓకే గైస్ ఓడి అమ్మ, అరే ఏం చేయాలరా నేను, ఎగ్జిట్ ఎట్లా చేయాలరా? పనుకున్నా, గో టు స్లీప్. అనుకున్నా నేను. అరే ఫ్లాష్ లైట్ బంద్, నాకేం తెలియదు. గో టు స్లీప్ అనుకున్నా కదా. అమ్మా సర్వైవ్ ద నైట్. ద లాంగర్ యూ ప్లే ద మోర్ యూ డాడ్ బికమ్ possessive. Okay, there are only 4 gas can remaining. Use the CCTV wisely to save electricity. Sleep when it's ice. Okay. Crouching safer than walking. Sleep to feel energy. Eat to be full. Drink to keep hydrated. Okay. అరే నాకు ఎట్లా వస్తుంది, ఎట్లా తెలియాలా? నాకు సౌండ్స్ రావురా ఫస్ట్ ఆఫ్ ఆల్. వన్ ఓకే మనం సర్వైవ్ చేయాలి నైట్ అంతా. జంప్ గైస్, థర్స్టీ ఉంది, యాంగర్ ఉంది. ఏం చేయాలరా? సర్వైవ్ ద నైట్. ఓకే సర్వైవ్ చేయాలి అంతే కదా. బట్ మన డాడీ ఎక్కడ ఉండవు, మనకి ఎట్లా వెళ్ళాలా? ఓకే డాడీ ఇక్కడనే ఉండు. డాడీ వండుకుండు, మనమైతే మెల్లగా వెళ్ళాలి. మేము ఏడ పడితే వాడ వండుకోలేం గైస్. రీఫిల్ ద జనరేట్. అదే అంటే ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి ఆడాలి నేను. రోబ్లాక్స్ లేవు నా దగ్గర. మళ్ళీ ఫస్ట్ నుంచి ఆడాలి గైస్. సెట్. అరే ఇట్లుండదా కంటిన్యూ అని.
రివైవ్ ప్లీజ్, రివైవ్ 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 ప్లీజ్ బై. రివైవ్ 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 రివైవ్. అరే ఇప్పుడే అర్థమైంది, గేమ్ బాగా అనిపిస్తుంది. బ్యాక్ టు లాబీ. ఎట్లా సౌండ్ వచ్చింది మనకి? మనం ఏడ వండుకునే ఛాన్స్ కూడా లేకుండా అక్కడ. ఇంకా సౌండ్ లేకుండా నాకు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సౌండ్ రాలేదు. గైస్ ఇంకోసారి మనమైతే ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఆడదాం గైస్, అప్పుడు మనకి సౌండ్ వస్తుంది, అప్పుడు చూసుకుందాం గైస్. ఇంకో వీడియో కలుద్దాం, అప్పటికి గుడ్ బాయ్.